గత కొద్ది కాలంగా సర్పంచులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు విన్నాము. సర్పంచులకు సమస్యలు ఏ విధంగా వచ్చాయి? 70 సంవత్సరాల క్రితము జరిగిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో జరిగింది. అభివృద్ధి మాత్రం చేశాం కానీ అప్పుల పాలయ్యాం. తాజా మాజీ సర్పంచుల జేఏసీ ప్రధాన కార్యదర్శిగా మీరు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్నారని మేము చూశాము. ఒక గ్రామ ప్రథమ పౌరుడిగా అంటే గ్రామానికి మంచి జరగాలనే ఉద్దేశం కొద్ది పనిచేసిన మీరు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న ఉద్దేశంతో మీరు రిలే నిరాహార దీక్ష చేయడం కరెక్టేనా? 100% కరెక్ట్. ఎందుకంటే గ్రామం కోసం, నా గ్రామ ప్రజల కోసం అంటే మీరు చేసిన అభివృద్ధి పనులన్నీ గత ప్రభుత్వంలో జరిగిన పనులే. మరి గత ప్రభుత్వంలో రావాల్సిన బిల్స్ కోసం ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం 7,000 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిరు. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ 7,000 కోట్లలో ఒక ముక్క వేస్తే మేము సంతృప్తి పొందేవాళ్ళం. రేవంత్ రెడ్డి గారికి మేము పాలాభిషేకం చేస్తాం. సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడు. ఇలాంటి గ్రామ సర్పంచులకు ఇంతటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఎన్నో ఇబ్బందులు, కరోనా కాలంలో కష్టకాలంలో కూడా ఫండ్స్ ఇబ్బంది అయితే సొంత డబ్బులు పెట్టుకొని ఇల్లు జాగాలు అమ్ముకొని సిటీలలో ప్లాట్లు అమ్ముకొని బెల్లం గుత్తెల తాళ్ళు కుదబెట్టి సర్పంచులకు బిల్స్ అనేది గత ప్రభుత్వమే ఆపింది. మా ప్రభుత్వం చెల్లించడం అనడం కరెక్టేనా? మేము చేసింది కూడా ప్రజల కోసమే. సరే, అప్పుడున్న ఆఫీసులలో అప్పుడున్న కొత్త సెక్రటరీ కట్టారు కదా, అందులో నుండే రేవంత్ రెడ్డి పాలిస్తారు. మరి అక్కడ అప్పుడున్న కాంట్రాక్ట్ పైసలు ఇవ్వలేదా సెక్రటరీ కట్టిన వాళ్ళు? అది అయినా ప్రభుత్వం సొమ్మే. మేము చేసింది కూడా ప్రభుత్వం. సర్పంచ్ పని చేయకపోతే నోటీసు, సస్పెండ్ చేస్తాం, తీసేస్తాం అని అంటే అప్పుడున్న ప్రభుత్వం కదా ఆర్డర్ వేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే, అప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే. మీ పదవి కాలం ముగిసి సంవత్సరం అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు సర్పంచ్ ఎలక్షన్ అనేది నిర్వహించలేదు ప్రభుత్వం. మరి మీరు ఉన్నప్పుడు గ్రామం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పుడున్న పరిస్థితులలో స్పెషల్ ఆఫీసర్లు పెట్టడం జరిగింది గవర్నమెంట్. పల్లెలలో పరిశుద్ధం పడకేసింది. డాక్టర్లు తీరువసే పరిస్థితి లేదు. ఇప్పుడున్న స్పెషల్ ఆఫీసర్లు మేమేం పెట్టాలి, మా జీతాలు మా పిల్లలు చదువుకోవడానికి మా జీతాలు సరిపోతున్నాయి, మేము పెట్టే పరిస్థితి లేదని ఎక్కడి గొంగలు వేసినది అక్కడే అన్నట్టు చందంగా గ్రామాలలో. సరే, మీరు పెండింగ్ బిల్స్ కోసం పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి ప్రజల మద్దతు ఉందా? అలాగే మేము విలేజ్ నుంచి మేము రోజు సిరిసిల్ల కేంద్రంకి వెళ్ళేటప్పుడు మా ఊరి ప్రజలు మా సర్పంచ్ సార్ పొద్దుగానే ఏమైంది పైన వేసుకుని రోజు 8 గంటలకు పోతుండే 7 గంటలకు అవుతుంది, ఏమైంది బిడ్డ అని అడిగినప్పుడు మేము 5 అప్పుడు చేసిన అప్పులు ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ సంవత్సరం అయితే మా పైసలు ఇస్తలేదు ఈ గవర్నమెంట్ అని